మన ఫ్యామిలీ అందరికీ మంచిగా ఉపయోగపడే వీడియో ఒకటి తీసుకొని వచ్చానండి. కారప్పొడి. ఏం కారప్పొడి అంటారు? మునగాకు కారప్పొడి. ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి. తిన్నామంటే ఒక్కసారి తిన్నామంటే అస్సలు వదిలిపెట్టాం. మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది. వేడి వేడి అన్నం, మునగాకు కారప్పొడి, కాసింత నెయ్యి తగిలిస్తే మాటలు లేవు, మాట్లాడుకోవటం లేవు, మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపించింది. ఈ కారప్పొడి చేయటం కోసం మా వారిని తోట నుంచి మునగాకు తీసుకురమ్మన్నాను. తీసుకొచ్చారు. ఈ ఆకునంతా శుభ్రంగా కడిగేస్తున్నానండి. దుమ్ము ఉంటుంది కదా, దుమ్ము ఉంటుందని శుభ్రంగా కడిగేసి ఒక క్లాత్ వేసి ఫ్యాన్ గాలికి ఇలా ఆరబెట్టేశాను. ఫ్యాన్ గాలికి అండోయి, ఎండకు కాదు, ఫ్యాన్ గాలికి ఆరబెట్టేశాను. అటు ఇటుగా కనీసం 1 గంట అయితే కానీ ఈ ఆకు అంతా తడిపోతుంది. ఇంకా ఆకు కడిగేసిన ఒక 2 గంటల తర్వాత ఎండుమిర్చి ఈ తొడేలు తీసేసుకొని శుభ్రంగా వేయించేస్తున్నాను. దోరగా వేయించుకోవాలి. మంట అయితే సిమ్లోనే ఉంచుకోవాలి. ఎక్కువ మంట పెట్టామనుకోండి ఇది తొందరగా వేగుతాయని మాడిపోతాయి. కాబట్టి ఏమి వేయించుకోవాలన్నా ఈ కారపొడికి సిమ్లోనే వేయించుకోవాలి. చూసారుగా, ఈ విధంగా వేయించుకోవాలి. వేగిన మిరపకాయలని వేరే ప్లేట్లోకి తీసుకొని అదే కళాయిలో ఇంకొద్దిగా నూనె వేసేసుకొని ధనియాలు వేస్తున్నాను. ఒక పిరికెడన్నర వేసాను అనమాట ధనియాలు. ఈ ధనియాలు కూడా సిమ్లోనే, మంట సిమ్లోనే ఉంచి వేయించుకోవాలి. ధనియాలు కొద్దిగా వేగినాయి అనుకున్న తర్వాత ఒక 2 స్పూన్ల జీలకర్ర వేసానండి. అంటే నేను స్పూన్తో చూపించలేదు కానీ 2 స్పూన్లు ఉంటుంది. జీలకర్ర కూడా కొద్దిగా వేగిన తర్వాత ఒక పిరికెడు కరివేపాకు వేసాను. కరివేపాకుకి ఎంత వేసుకున్నా ఇబ్బంది ఉండదు అనుకోండి, కానీ నేను పిరికెడు కరివేపాకు వేసాను. ఈ కరివేపాకు చక్కగా గలగల్లాడేటట్టు వేయించుకోవాలండి. అంటే ఒక ఆకుని తీసుకొని మనం వేలితో నలిపామనుకోండి పొడి పొడి అయ్యేటట్లుగా వేయించుకుంటే చాలా బాగుంటుంది. లేదంటే ఆకు మెత్తగా ఉండేసి కారపొడిలో నలగదు, ఆకులు ఆకులు లెక్కే ఉంటవి. చూడండి, ఈ విధంగా ఉండాలి. ఇక ఇవి కూడా వేరే గిన్నెలోకి తీసేసుకుందాం. కారపొడి చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ మీకు తినాలనిపిస్తుంది. ఇక మరి ఈ మిరపకాయలు చల్లారితే కానీ కారపొడి కొట్టుకోవాలంటే తొందరగా మెదుగుతాయి. కాబట్టి ఈ మిరపకాయలు వేయించి పక్కన పెట్టేసాం కదా, అవి చల్లారేలోపు కడిగి పెట్టుకున్న మునగాకు ఉంది కదా, ఈ మునగాకుని ఆకులు తీసేసుకుందాము. కాడలు మనకు అవసరం లేదు కదా, కాబట్టి ఆకుల వరకు. మునగాకు ఆరోగ్యానికి చాలా మంచిదంటండి. అంటే మీ అందరికీ తెలుసు, తెలియదని కాదు, ఏదో చెప్తున్నాను. ఎప్పటి నుంచో మా తోటలో ములక చెట్టు ఉంది, ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఉంది. ఎక్కువ శాతం మునగాకు కారపొడి కొట్టుకోవటం, లేదా మునగాకు ఓన్లీ ఆకు వరకే పొడి చేసి కూరల్లో వేసుకోవటం చేస్తుంటాను. మనం మిరపకాయలు వేయించుకున్న కళాయి ఉంది కదా, అదే కళాయిలో మళ్ళీ కొద్దిగా నూనె వేసి మునగాకుని ఇలా వేయించుకోవాలి. పిల్లలకి పచ్చళ్ళతో పాటు హాస్టళ్ళకి ఇలా కారపొడులు కూడా చేసి పంపిస్తానండి. పల్లి కారపొడి, కరివేపాకు కారపొడి, మునగాకు కారపొడి. మునగాకు కారపొడి ఆరోగ్యానికి మంచిదే కదా, కరివేపాకు కారపొడి కూడా అంతే కదా. ఇక ఈ మునగాకు మంచిగా వేగింది. ఇక వీటన్నిటిని రోలు దగ్గర పెట్టేసుకున్నాను. రోలు ఉన్న వాళ్ళేమో రోట్లో దంచుకోండి కారపొడి. అంటే కొంతమందికి రోలు ఉన్న ఓపిక ఉండదు, ఏం పర్వాలా, రోట్లో దంచుకున్నా ఒకటే, మిక్సీలో దంచుకున్నా ఒకటే. నేనైతే ఎక్కువ రోట్లోనే పచ్చళ్ళు అయినా కారపొళ్ళు అయినా చేస్తుంటాను. మీరు వీటన్నిటిని కలిపేసి మిక్సీలో పట్టేసుకోండి. ముందు మిరపకాయలు మిక్సీ పట్టేటప్పుడు ఉప్పు వేసుకోండి, తొందరగా కారపొడి మెదిగిద్ది అనమాట. ఇక చక్కగా మిరపకాయలు మెదిగినాయి. వీటిలో ముందు వేయించి పెట్టిన ధనియాలు, జీలకర్ర, కరివేపాకు వేస్తున్నాను. ఈ ధనియాలు నూరుకునేటప్పుడు ఎగిరి పడతాయి బయటికి, దంచకోకుండా ఇలా నూరుకుంటే బయటికి చిందకుండా ఉంటాయి. చక్కగా దీన్ని కూడా ఇలా మెత్తగా పొడిలాగా నూరుకోవాలి. మిక్సీ అయితే ఎక్కువ టైం పట్టదు, రోల్ అయితే కొద్దిగా టైం ఎక్కువ పడుతుంది. ఈ ధనియాలు కూడా మెదిగిపోయినాయి. వేయించి పెట్టిన మునగాకు కూడా వేసేస్తున్నాను. మునగాకు తొందరగా మెదిగిద్ది. అయితే ఇంత లెంతీ వీడియో పెట్టానని బోర్గా ఫీల్ అవ్వకండి. ఏదైనా మనకు ఆరోగ్యమైన వంట, రుచికరమైన వంట చూడాలంటే కాస్త టైం పడుతుంది కదా. మీకు అంత వివరంగా చెప్పాలంటే ఈ మాత్రం లాంగ్ వీడియో చూపించాలని లాంగ్ వీడియో పెట్టాను. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఇలా చేసి చూడండి, మళ్ళీ మీరే నాకు కామెంట్ పెడతారు, నిజంగా సూపర్ వచ్చిందక్క అని.
ఒక్కసారి ట్రై చేయండి. ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి. నేను కూడా అనుకుంటాను మీకు నాకు తెలిసిన మంచి మంచి వంటలు, ఆరోగ్యానికి ఉపయోగపడే వంటలు చేసి చూపించాలని. అందుకే ఈసారి ఇంత లాంగ్ వీడియో పెట్టాను. ఇక మునగాకు మెదిగేసింది, వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను. ఏ కారపొళ్ళకైనా వెల్లుల్లి రెబ్బలు ఎక్కువ వేసామనుకోండి, ఆ వాసన, రుచి చాలా అంటే చాలా బాగుంటుంది. అందరికీ తెలుసు అనుకోండి, కారపొళ్ళు అంటే వెల్లుల్లి కంపల్సరీగా ఉండాల్సిందే. టేస్ట్ అయితే దానివల్ల ఎక్కువ వస్తుందన్నమాట. ఇక కారపొడి అయితే దగ్గరకు వచ్చేసిందండోయ్. మీ అందరికీ నోరు ఊరుతుంది కదా, నిజంగా అలాగే ఉంటుంది. ఇక ఉప్పు చూశాను, ఇందాక కళ్ళు ఉప్పు వేసాను ముందుగా, కొద్దిగా ఉప్పు తగ్గినట్టుంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ కొద్దిగా వేసానండి. ఉప్పు ముందుగానే ఎక్కువ వేసుకోకూడదు ఏ వంటకైనా, ఎందుకంటే ఉప్పు తగ్గిందంటే కొద్దిగా మళ్ళీసారి చూసి వేసుకోవచ్చు. ఎక్కువైందనుకోండి తినాతి కాదు, ఏమీ చేయలేము. కాబట్టి ఉప్పు ఎప్పుడైనా ముందుగా తక్కువే వేసుకోవాలి. మునగాకు కారపొడి రెడీ అయిపోయింది. ఒక బాక్స్లోకి తీసేసుకుందాం. ఈ కారపొడిని బాక్స్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకుంటే మనకి అటు ఇటుగా 1-2 నెలలు ఉంటుంది ఉండటానికైతే. మా ఇంట్లో అయితే అన్ని రోజులు ఉండదండి, అయిపోద్ది. అంత బాగుంటుంది కదా టేస్ట్. కాబట్టి ఎక్కువ రోజులు ఉండదు, నిల్వ ఉండటానికైతే ఎక్కువ రోజులు ఉంటుంది. మా ఇంట్లో తినటానికైతే తక్కువ రోజులే ఉంటుంది, అంత ఇష్టంగా తినేస్తాము. ఇక ఈ కారపొడిని వేడివేడి అన్నం పెట్టేసుకొని ప్లేట్లో ఈ కారపొడి వేసుకొని మంచిగా నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే ఆహా. ఒక్కసారి ట్రై చేయండి, నేను చెప్తున్నానని కాదు, మీరు ఒక్కసారి ట్రై చేసి తిని చూసి అప్పుడు కామెంట్ రూపంలో నాకు చెప్పండి అబ్బా.